సెంట్రల్ జైల్లో లష్కర్-ఇ-తోయిబా ఉగ్ర నెట్వర్క్ బయటపడింది. జైల్లోనే ఉగ్రవాద భావజాలం వ్యాప్తి కొత్త దాడులకు ప్లాన్ చేస్తున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. ఉగ్రవాది నజీర్ నేతృత్వంలోని బెంగళూరులో పేలుళ్లకు కుట్ర పన్నట్టుగా కనుగొంది. ఉగ్రవాద సంస్థ అయిన లష్కర్-ఇ-తోయిబా కర్ణాటకలోని కారాగారాలను కేంద్రంగా చేసుకుని తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఏకంగా నెట్వర్క్ ని నిర్వహిస్తూ కొత్త దాడులకు ఈ సంస్థ వ్యూహరచన చేస్తూ ఉండడం దర్యాప్తు అధికారులనే నివ్వెరపరిచింది. ఈ జైల్లో తాజాగా జరిపిన తనిఖీల్లో భారీ కుట్ర బయటపడింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని జైళ్లను ఎన్ఐఏ అలర్ట్ చేసింది. ముఖ్యంగా బీహారీలు నుంచినటువంటి జైళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని హెచ్చరించింది. సిబ్బందిలోకి ఉగ్రవాద భావజాలాన్ని చొప్పిస్తున్నారని తెలిపింది. ఎన్ఐఏ ఉన్నతాధికార వర్గాల సమాచారం ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష పడిన నజీర్ అనేటువంటి ఉగ్రవాదిని బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉంచారు. అతడు అక్కడ మొబైల్ ఫోన్ను సమకూర్చుకుని బయట ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. నిధుల సేకరణ మొదలు క్యాడర్కు ఆదేశాలివ్వడం, కొత్త దాడులకు వ్యూహరచన దాకా ప్రతిదీ కూడా ఫోన్ పైనే నడిపించేస్తున్నాడు.